హలో ఫ్రెండ్స్, నేను మీ సి బాను. మెడిసిన్ కంటే పవర్ఫుల్ అయిన అలవాట్లు. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారా? మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్, మీకు ప్రేమగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. దీస్ హ్యాబిట్స్ కెన్ సేవ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఇది కొత్త మెడిసిన్ కాదు, కొత్త టాబ్లెట్ కాదు, కొత్త ఇంజెక్షను కాదు. మెడిసిన్ కంటే పవర్ఫుల్ అయిన అలవాట్ల గురించి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ ఇది నాకే కాదు, అందరికీ షేర్ చేయాలి అని అనిపించేలా ఉంటుంది. ఈ వీడియోలో డిసీజ్ గురించి కాదు, మెడిసిన్ గురించి కాదు, లైఫ్ ప్లస్ హెల్త్ గురించి మాట్లాడతాం. ఒక నిజం చెప్తా, మెడిసిన్ మనల్ని కాపాడుతుంది, కానీ అలవాట్లు మనల్ని బ్రతికిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే అలవాట్లు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఎందుకు ఇన్ని డిసీజెస్ పెరుగుతున్నాయి? మన దగ్గర హాస్పిటల్స్ లేవా? డాక్టర్స్ లేరా? మెడిసిన్స్ లేవా? అన్నీ ఉన్నాయి, కానీ రైట్ హ్యాబిట్స్ లేవు. మెడిసిన్ ఎమర్జెన్సీలో పనిచేస్తుంది, కానీ డైలీ లైఫ్‌ని ఫిక్స్ చేయదు. డైలీ లైఫ్‌ని ఫిక్స్ చేయగలిగేది ఓన్లీ హ్యాబిట్స్. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఎగ్జాంపుల్‌కి మన డైలీ లైఫ్ హ్యాబిట్స్‌ని తీసుకుంటే, మనమందరం శ్వాస తీసుకుంటున్నాం, కానీ 90% మంది సరిగ్గా తీసుకోవడం లేదు. షాలో బ్రీతింగ్ తీసుకుంటున్నాం. దీని వలన స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ, షుగర్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. రోజుకి 5 నిమిషాలు స్లో డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇన్హేల్ 4 సెకండ్స్, హోల్డ్ 2 సెకండ్స్, ఎక్సేల్ 6 సెకండ్స్. ఇది టాబ్లెట్ కాదు, కానీ బీపీ మెడిసిన్‌గా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. హ్యాబిట్ 2, డాక్టర్ దగ్గరకు వెళ్లి విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, కానీ 10 నిమిషాలు సూర్యుడిని చూడడం లేదు. మార్నింగ్ సన్‌లైట్‌లో కూర్చోవడం వలన బోన్ స్ట్రాంగ్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్, మూడ్ స్ట్రాంగ్, స్లీప్ కరెక్ట్. ఇది ఫ్రీ మెడిసిన్, బట్ వి ఇగ్నోర్ ఇట్. హ్యాబిట్ 3, జిమ్ కాదు, యోగా మ్యాట్ కాదు, రన్నింగ్ ట్రాక్ కాదు. డైలీ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 8 గంటలు కూర్చోవడం, ఫోన్ స్క్రోలింగ్, సోఫా లైఫ్ అలా కాకుండా 30 మినిట్స్ వాకింగ్, 5 మినిట్స్ స్ట్రెచింగ్ ప్రతిరోజు చేస్తే ఇది షుగర్ కంట్రోల్, నీ పెయిన్ రిలీఫ్, హార్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన శరీరం సిక్ అవ్వకముందే మన మనసు సిక్ అవుతుంది. ఎందుకు? ఓవర్ థింకింగ్, కంపారిజన్స్, ఫియర్, నెగెటివ్ న్యూస్ ఓవర్‌డోస్. రోజుకి 10 నిమిషాలు సైలెన్స్, మొబైల్ ఆఫ్, ఐస్ క్లోజ్డ్, మైండ్ క్లీన్, బాడీ హీల్ స్టార్ట్. హ్యాబిట్ 5, ఏం తింటున్నావు అనే కంటే ఎలా తింటున్నావన్నది ముఖ్యం. టీవీ చూస్తూ, మొబైల్ స్క్రోల్ చేస్తూ టెన్షన్‌లో అలా తింటే మెడిసిన్ కూడా వేస్ట్. స్లో ఈటింగ్, చీవింగ్ ప్రాపర్‌లీ, స్టాపింగ్ బిఫోర్ ఫుల్. ఇలా తినడం అనేది డైజెషన్ మెడిసిన్, షుగర్ కంట్రోల్ మెడిసిన్, వెయిట్ కంట్రోల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. హ్యాబిట్ 6, మన శరీరానికి స్నానం చేస్తాం, కానీ మన మనసుకు స్నానం చేయము. ఎక్కువ కాలం యాంగర్, జెలసీ, హ్యాట్రెడ్ అంటే బాడీ ఇట్‌సెల్ఫ్ డిసీజ్ క్రియేట్ చేస్తుంది. అదే డైలీ గ్రాటిట్యూడ్, ఫర్గివ్‌నెస్, లెట్టింగ్ గో భావనలతో ఉంటే సంతోషమే సంతోషం. ఇప్పుడు గుర్తుంచుకోండి, మెడిసిన్ క్యూర్స్ డిసీజ్, హ్యాబిట్స్ ప్రివెంట్ డిసీజ్. మెడిసిన్ ఈజ్ టెంపరరీ, హ్యాబిట్స్ ఆర్ పర్మనెంట్. మెడిసిన్ కాస్ట్ మనీ, హ్యాబిట్స్ కాస్ట్ ఓన్లీ డిసిప్లిన్. మీరు ఈరోజు ఒక అలవాటు మార్చితే రేపు మీ ఫ్యూచర్ మారుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇలా అనిపిస్తే, ఇది మా అమ్మకు తెలియాలి, ఇది మా నాన్నకు పంపాలి, ఇది మా ఫ్రెండ్ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది అని అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఒక హ్యాబిట్, ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యూచర్‌ని మార్చగలదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక పవర్‌ఫుల్ లైఫ్ చేంజింగ్ వీడియోతో కలుద్దాం. స్టే హెల్తీ, స్టే అవేర్, స్టే అలైవ్. థ్యాంక్ యూ.